ఎంతమంది ఆనందంగా ఉన్నారండి ఈరోజు? ఆనందంగా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈరోజు దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్ముతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? నేను కొన్ని రోజుల నుంచి కొన్ని విషయాల్లో ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం చేస్తున్న ప్రతి సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే గనక, సాతాను ఎందుకు మన మీద ఇన్ని దాడులు చేస్తున్నాడు అనే దాని మీద నేను బాగా ఆలోచించడము ప్రారంభమయ్యాను. మీరు ఆలోచించండి, ఈ దేశానికి వెన్నుముక్క ఏంటి తెలుసా? కుటుంబం. హల్లెలూయా. ఏంటిది? కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటే దేశము బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విషయంలో నేను ఎప్పుడైతే ధ్యానించడం స్టార్ట్ చేసినానో చాలా విధాలుగా ఆలోచించినాను. చివరికి కొన్ని బాగా ఆలోచించిన తర్వాత దేవుడు నాకు ఎన్నో విధాలుగా నాతో మాట్లాడడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటలు మనం వినడం ప్రారంభమవుతామో, నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడపనండి. నేను ఎక్కువ సమయము వాక్యము వినడంలో, దేవుని మాటలు వినడంలో బాగా ఇష్టపడతాను. మీరు ఎప్పుడైనా చూడండి, నా ఇంట్లో చూడండి, లేకపోతే బయట ఎప్పుడైనా చూడండి, నా చెవులు ఇయర్ ఫోన్స్ ఉంటే దాంట్లో ఎప్పుడు బైబిల్ నడుస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వాగ్దానం అంటే వాక్యం అనేది వింటూ ఉంటారు. ఎందుకు అంటే వాక్యము వినడం వల్ల ఏమవుతుంటుంది తెలుసా? విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ విశ్వాసం పెరగడం ప్రారంభమవుతుందో అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు నేను చూసినాను. అంటే సాతాను గాడు మన కుటుంబంలో 6 భయంకరమైన దాడులు మన మీద చేస్తూ ఉన్నాడు. ఎలాంటి 6 దాడులు ఉన్నాయనేది నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా క్లుప్తంగా చెప్తాను. ఈరోజు ఒక అంశం మీ ముందు తీసుకుని వచ్చినాను. దయచేసి మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళని కూడా మీరు పిలుచుకొని రండి. ఎందుకంటే ఇది కుటుంబ సహితము చూడాల్సిన చిత్రం కాదు. ఏంటిది? ఇది సందేశం. హల్లెలూయా. కుటుంబం అందరికీ కావాల్సిన సందేశం ఇది. నా కుటుంబం కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, మన అందరి కుటుంబము కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యం వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆరాధన నుంచి మనం ప్రారంభం చేద్దాం. మనం హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మనమందరం కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. కుటుంబంలో సాతాను దాడులు గురించి నేను చెప్తున్నాను. ఏదైతే 6 విషయాల్లో మన కుటుంబంలో వీడు దాడి చేస్తున్నాడో మనము ఒకవేళ ఆలోచిస్తే, మీరు దయచేసి రాసుకుంటారంటే రాసుకోండి, లేకపోతే గుర్తు చేసుకుంటే గుర్తు చేసుకోండి. కానీ ఈ మాటలు అనేది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మొట్టమొదటి ఏంటంటే కనుక భార్య భర్తల మధ్యలో హెచ్చు తగ్గు. హల్లెలూయా. నువ్వు ఎంత అంటే నేనెంత, నేనెంత అంటే నువ్వు ఎంత అనే ఈ హెచ్చు తగ్గులలో సాతాను వాడు మన మధ్యలో, మన కుటుంబంలో దూరి ఉన్నాడని మనం మర్చిపోవద్దు. రెండవది ఇల్లీగల్ రిలేషన్స్. ఇల్లీగల్ రిలేషన్స్ ఏమంటారు? అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాల ద్వారా కుటుంబాలు చీల్చుకుపోయిన సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. చంపుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. తర్వాత చెడు చూస్తూ దాన్నే అనుభవించాలని ఆలోచనలతో ఎంతో మంది ఆడవాళ్ళు కానీ పురుషులు వాళ్ళు కానీ ఉన్నారు. నాలుగోది పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం. మీరు అనుకుంటున్నారేమో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకుంటున్నాము, లేకపోతే భార్య భర్త మధ్య మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మనం అనుకుంటున్నాం. కానీ సాతాను గానికి అవకాశం చాలు మన కుటుంబంలో దూరడానికి, మన కుటుంబాన్ని చెడగొట్టడానికి, మన కుటుంబానికి మొత్తేయడానికి కూడా వాడు వెనుక ఆడాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ పాయింట్ ఏంటిదంటే మన కుటుంబాలలో 3వ వ్యక్తి రావడం. అంటే నీకు నాకు సంబంధం ఉన్నా కూడా ఎవరో మాటలు విని, ఎవరో పనులు చేస్తూ, ఎవరినో చూసుకొని మన కుటుంబాలలో
కుటుంబము గలిబిలి రేపుతా ఉన్నది. హల్లెలూయా. ఆరవది ఆర్థిక ఇబ్బందులు. ఇది బహుశా ప్రతి ఇంట్లో ఉన్నది. డబ్బు ఉన్నోడికి ఆర్థిక ఇబ్బంది, లేనోడు కూడా ఆర్థిక ఇబ్బంది. మరి డబ్బు ఉన్నోడికి మనతో ఎలా కంపేర్ చేస్తాము? ఇవన్నీ అంశాలు నేను ఎప్పుడైతే కూర్చొని ఎప్పుడైతే దీని మీద ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తానో, దేవుడు నాకు ఎన్నో విధాలుగా ఎన్నో అద్భుత కార్యము నా జీవితంలో దేవుడు చేయడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము ఈ ఐదవ అంశం గురించి నేను మాట్లాడుతాను. కుటుంబంలో మూడవ వ్యక్తి రావడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము ఆలోచిద్దాము. ఈ కుటుంబ వ్యవస్థ వాళ్ళు ఎవరైతే ఉంటారో బాగా వినాలి. ఈ మాటలు నేను ఏదైతే చెప్తున్నానో దీన్ని చాలా బ్యాలెన్సింగ్గా వినండి. అర్థమవుతుందా? మనం కొంచెం కూడా అటు ఇటు ఆలోచించాలనుకోండి, వాక్యము మొత్తానికి అపార్థంగా మారిపోతుంది. అందుకనే చెప్తాను, సాతాను మన మధ్యలో చాలా జాగ్రత్తగా వింటున్నాడు. మనం అనుకోవచ్చు, నేను రోజు 3 పూటలు ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా ఉపవాసాలు చేసుకుంటున్నాను, లేకపోతే నేను డైలీ వాక్యం వింటున్నాను, వాక్యం చదువుతున్నాను, సంఘంలో వచ్చి సంఘ కార్యక్రమాలు చేస్తున్నాను, ఇక నా మీద సాతాను దాడులు రావు అని అనుకుంటావా? సాతానికి నీకన్నా నాకన్నా ఎక్కువ వాక్యం తెలుసు. మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. ఒకవేళ తెలిసినా దాని పేరు లేదు తెలియదు. హల్లెలూయా. క్రమంగా చెప్పగలుగుతావా? చెప్పలేదు. కానీ వాడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం రెఫరెన్స్ తో సహా నీకు చూపెడతా ఉంటాడు. హల్లెలూయా. ఎవరు జ్ఞానవంతుడు, నువ్వా సాతానా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాటలు చాలా శ్రద్ధగా మీరు వినండి. విన్న తర్వాత మన జీవితంలో నిజంగానే ఇవి జరుగుతున్నాయా లేవా అనే దాని మీద మీరు ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మానవ హక్కు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక సర్వే చేశారంట. ఎందుకు ఈ కుటుంబాలు విడిపోతున్నాయి ఇన్ని గలము? ఇది రీసెంట్గా వచ్చిన ఇది దానికి ఏమంటారంటే ఈ సర్వే. ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి, ఎందుకు ఎక్కువ భార్య భర్తల మధ్యలో ఎక్కువగా డివోర్స్ అంటే ఏమంటారు దానికి తెలుగులో, విడాకులు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద ఒక సర్వే చేయడం జరిగితే, ఆ సర్వేలో ఒక రిజల్ట్ వచ్చిందంట. ఈ సర్వేలో రిజల్ట్ ఏమొచ్చిందంటే తెలుసా? 75% కుటుంబము విడిపోవడానికి కారణము, లేకపోతే డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఎవరంటే గనక ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న తల్లిదండ్రులు. హల్లెలూయా. అంటే మన భాషలో చెప్పాలంటే నాకు అత్తమామలు, లేకపోతే నా భార్యకున్న అత్తమామలు, ఈ వీళ్ళ వల్ల 75% కుటుంబాలంతా ఏమైపోయినాయంట? చెడిపోయినాయి అని ఒక నిర్ధారణకు వచ్చేసినారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న చట్టము, ఈ చట్ట వ్యవస్థను మనమందరము ఏం చేస్తున్నాం? మనము ఫాలో అవుతున్నాం. అంటే ఏం చేస్తున్నాం? ఇంక మనము వాళ్ళు చెప్పిన దానికి మనము ఓకే అంటున్నాం. కానీ క్రైస్తవులు అందరూ ఒక చట్టం కింద మనం ఉన్నామని మనం మర్చిపోయినాం. ఇది లోక చట్టం. ఈ చట్టం ఏంటిది? లోక చట్టము. ఇప్పుడు మనం కూడా ఒక చట్టం కింద ఉన్నాం కదా. ఆ చట్టం పేరు ఏంటిది? క్రొత్త నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన లోకానికి చెప్పిన ఏదైతే ఈ సర్వే ఉందో, మన బైబిల్లో ఉన్న సర్వే ఏదైతే ఉన్నదో, దానికి దీనికి రెండింటికి టాలీ కావాలి కదా. మనము క్రైస్తవులుగా మనం అంగీకరించినప్పుడు, క్రైస్తవులుగా మారినప్పుడు, మరి నువ్వు యేసుని వెంబడిస్తున్నప్పుడు లోకము చెప్పిన ఆజ్ఞలను గైకుంటావా, లేకపోతే నీ దేవుడు నీతో చెప్పిన మాటలను నువ్వు గైకుంటావా? దేన్ని గైకుంటాము? దేన్ని వెంబడిస్తాము? లోకం చెప్పిన ఆజ్ఞ మనం వింటామా, లేకపోతే దేవుడు చెప్పిన ఆజ్ఞ మనం వింటామా? ఏమైంది? నిద్ర వచ్చేస్తుంది అందరికి? ఎవరు చెప్పిన మాటలు? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు కూడా కోడలే, మీరు కూడా అత్తలే, అవునా కదా? కోడలైన వాళ్ళు అత్త అయ్యారు, అంతేనా? తల్లి అయిన వాళ్ళు కూడా అత్తలే అయ్యారు, మామలు అయ్యారు. అత్త మామలు కామన్ గా ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి వస్తూ ఉంటాం. మనం ఇక్కడ నుంచి మా తల్లిదండ్రులు నా భార్యకి ఏమవుతారు? అత్త మామలు అవుతారు. నా భార్య వాళ్ళ తల్లిదండ్రులు ఏమవుతారు? నాకు అత్త మామలు కదా. అంటే లోకం ఏం చెప్తుందంటే కనుక 75%
కుటుంబం కావాలంటే ఏమంటారు తెలుసా? ఆడవాళ్ళు నాకు అత్త లేని కుటుంబం కావాలి అని. చాలా మంది కోరే ఆడవాళ్ళు ఇదే. ఎంతమంది కోరుతున్నారు సార్? చేయలేకపోతారు, లేపండి, అత్తలు పక్కనే ఉంటుంది కాబట్టి. అంటే ఒక సామెత ఉంది ఏంటంటే కనుక, అత్త లేని కోడలు ఏమంట? ఉత్తమురాలు. అదే కోడలు లేని అత్త అంటే గుణవంతురాలు. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని మనము ఈ లోకంలో ఒక సామెత బాగా విన్నాము. కానీ మీకు ఒక మాట చెప్తాను, నువ్వు గుణవంతురాలువే, నువ్వు గుణవంతురాలువే, ఉత్తమురాలు. కానీ నీ గుణం ఎప్పుడు తెలుస్తుంది? ఒక హీరోకి విలన్ ఉంటేనే తెలుస్తుంది కదా. ఒక హీరోకి విలన్ అడ్డంలో ఉంటేనే తెలుస్తుంది కదా హీరోలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటిది అనేది. వాడు విలన్ని చంపగలుగుతాడా, చంపలేడా అనేది ఎప్పుడు తెలుస్తుంది? విలన్ ఉంటేనే. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో ఎవరు విలన్ ఉన్నారో మీరే తెలుసుకోవాలి. మీకు అత్త విలన్ ఉందా, లేకపోతే అత్త కోడలు విలన్ ఉందా, మామకు అల్లుడు విలనా, లేకపోతే అల్లుడికి మామ విలనా అనేది మనం నిర్ధారించుకోవాలి. కానీ ఇక్కడ గుణవంతురాలు లేకపోతే ఉత్తమురాలు అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎప్పుడైతే నీ ఇంట్లో కోడలు కానీ అత్త కానీ ఉంటేనే నీ గుణం ఏందో అక్కడ తెలుస్తుంది. నువ్వు ఉత్తమురాల్లో కావు అనేది నీకు అక్కడ తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన సినిమాలు కూడా మనకు ఎలానే ఉండే. మీరు ఎప్పుడైనా మనకు ఒక మైండ్లో చూడండి, ఒకసారి ఆడవాళ్ళని ఒకవేళ అన్నారనుకో, మీరు ఎందుకన్నా ఎలాంటి భర్త కావాలంటే అత్తలేని భర్తనే, నాకు అత్తలేని కొడుకే కావాలి, అత్తలేని కుటుంబమే కావాలి ఎందుకు కోరుతుంది ఆమె? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి అత్తని నేర్పించిన మాట. నీ పెళ్ళి అయిన తర్వాత నీ అత్త చూసుకుంటుంది, నీ అత్త దగ్గర పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ కథలు అని ఇక్కడ నుంచే నేర్పిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. హల్లెలూయా, అవునా కదా? నేను చెప్పిన మాట తప్పు ఉందా? మనం సినిమాలు సీరియల్స్ కూడా అదే చూస్తాం. ఎలాంటి సీరియల్ చూస్తామంటే అత్తకు కోడలకు అస్సలు పడదు. మనకు ఒకటి ఆలోచన ఏమొచ్చేసిందంటే కనుక, ఈ తల్లి తరఫు కూతురు తరఫు నుంచి ఉండొచ్చు, లేకపోతే కొడుకు తరఫు నుంచి ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అత్త అంటే వామ్మో బతకనియదు, కోడలు చంపేస్తుంది, గయ్యాది, లేనిపోని పనులు పెట్టేస్తాయి అని ఒక లేనిపోని ఆలోచన అనేది ఈ సమాజంలో అన్ని నేర్పించేస్తున్నాయి. అంతేనా కదా? అవునా కదా? మీరే చెప్పండి. మనకు ఇలాంటి గయ్యాలి అత్త గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కాలంలో సినిమాల్లో ఒక ఆమె ఉండేది. చెప్పండి ఎవరు? సూర్యకాంత్. ఆమెను చూడగానే అర్థమైపోతుంది ఏంటి, వామ్మో ఈమె యాక్షన్ చూడగానే పిచ్చెక్కుతుండే. చిన్నప్పుడు మేము చూసే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఎన్టీ రామారావు ఆ టైంలో ఆమె యాక్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే కనుక పీడించేస్తుంది మొత్తానికి. ఎవరిని? కోడలు. సమాజము నేర్పించేది అలానే. ఇంకొకటి, మన ఈ తెలంగాణ కానీ మన ఇండియాలో ఉన్న దరిద్రమైన వ్యవస్థ ఏంటిదంటే కనుక, అల్లుడు ఎవరైతే ఉంటారో ఈ అల్లుళ్ళ ముందంట అత్త మామలంట ఏం చేయదంట, కూర్చోవద్దంట. అంతేనా కదా? మీ కుటుంబంలో కూడా ఎన్నో ఉన్నాయి. అల్లుడు వచ్చిండు ఏం చేయాలి? దాన్ని మనం చేసేస్తారు, కూర్చుంటారు. ఫస్ట్ అల్లుడిని కూర్చోబెడతారు, తర్వాత అత్త కింద కూర్చోడం కానీ చైర్ మీద కూర్చోడం కానీ ఇవన్నీ అనేది మనం కామన్గా అన్ని చోట చూస్తూ ఉంటాం. ఒక మాట చెప్తాను, మనమందరము గవర్నమెంట్ బస్సులు ఎక్కుతా ఉంటాం కదా. గవర్నమెంట్ బస్సులు ఎక్కగానే ఆడ ఏం రాసి ఉంటుంది కూడా మనం ఆలోచించాం. ఏం చేయాలంట? స్త్రీలను ఏం చేయాలంట? గౌరవించండి, వాళ్ళ కొరకు కేటాయించిన సీట్ల మీద వాళ్ళను కూర్చొనివ్వండి. మరి వృద్ధులను ప్రేమించాలని చెప్పారు కదా, సన్మానించాలని చెప్పారు కదా, గౌరవించాలని చెప్పారు కదా. మరి మీ అత్త ముందు హీరోలో కూర్చుంటే ధైర్యవంతులు ఈరోజు కూర్చోలేరు, లేకపోతే వాళ్ళు కూడా వేసుకుంటారు. అత్త ఎలా ఉండాలంటే, వాడు రాగానే వీడి సోఫా మీద కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుంటే అత్త లేచి వాళ్ళ ముందు ఇట్లా నిలబడాలి, లేకపోతే కిందైనా కూర్చోవాలి.
ఇది ఈ కాలంలో జరుగుతున్న సమాజంలో ఉన్న ఏంటిదంట లోక మర్యాద. ఏంటిది? లోకము చూపెడుతున్న మర్యాద. ఒక కోడలంట అత్త కడిగిందంట, అత్త కోడలు కడిగిందంట. కోడల నన్ను ఎంత ప్రేమిస్తామని అడగంగానే, అత్త నువ్వు బెడ్ మీద కూర్చుంటే నేను చైర్ మీద కూర్చుంటాను, మరి నేను చైర్ మీద కూర్చుంటే కోడలు అంటే కింద కూర్చుంటాను, మరి నేను కింద కూర్చుంటే నేను తొవ్వి కూర్చుంటాను. సరే మరి నేను దాంట్లో కూర్చుంటే ఏం చేస్తా? కప్పేసి వెళ్ళిపోతాను. ఇది అత్త కోడల మధ్యలో ఉన్న ఏముంది ఈరోజు? ప్రేమ. ఎలాంటి ప్రేమ? కపటమైన ప్రేమ. మామ అల్లుళ్ళ మధ్యలో కూడా ఎలాంటివి అయిపోతున్నాయి అంటే గనక భయంకరమైన కుటుంబ వ్యవస్థకు చెడిపోతున్నాయి. ఈ సాతాను ఏ రూపంలోనైనా రావచ్చు, ఏ రూపంలోనైనా ఇంటికి రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఏ విధంగా రావచ్చు. ఒక భార్య తన భర్తను ఎప్పుడైతే ప్రేమిస్తుందో వాడితోనే ఎక్కువ గడపాలని చూస్తూ ఉంటుంది. ఒకసారి మనము ఈ మాట చదువుదాము. నిర్గమకాండం, ఆది కాండము 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుదాం త్వరగా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. పురుషులకు ఇది మాట బాగా వినాలి. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఏం చేయాలంట? ఎవరిని హత్తుకోవాలి? వింటున్నారా? పడుకున్నారా? జోల పాటలా కనిపిస్తుందా? మన కుటుంబం గురించి మాట్లాడేది. మీరు కూడా అత్తలే కదా, కాబోయే అత్తలు కూడా ఉన్నారు, మీకు కూడా అత్తలు ఉన్నారు, మామలు ఉన్నారు. భర్త తన తండ్రిని తన తల్లిని విడిచి ఎక్కడ ఎవరితో ఉంటాడంట? భార్యని హత్తుకుంటాడు. తల్లిని తండ్రిని విడిచి అన్నాడు కానీ మరచి అనలే అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని తల్లిని మరచి అని చెప్పలే. ఏం చెప్పాడు? విడిచి భార్యను హత్తుకుంటాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను తల్లులకు. మీ పిల్లలకు, మీరు ఎంతమంది పిల్లలకి ఇక్కడ పెళ్ళిళ్ళైనాయి? మీ పిల్లలకు అందరు చాలా మోస్ట్ అందరికైనాయి కదా. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేశారు? నాతో ఇంకా చేత అవుతలేదు, నీ భార్య వస్తే అన్ని చూసుకుంటుంది అర్థం. అంతేనా కాదు? మరి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో నీకు ఎలాంటి పని? అంతేనా కాదు? బాగా వినండి మాట. భర్త తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలని ఒక రూల్ అనేది బైబిల్ ఇచ్చినప్పుడు, ఒక ఆజ్ఞ నీకు ఇచ్చినప్పుడు, ఆ భార్యను ఆ భర్తను కలపడానికి ఎవరు ముందు ఉండాలి అంటే కనుక ఆ భర్త వాళ్ళ అమ్మ నాన్న ఉండాలి, లేకపోతే కోడలు వాళ్ళ అమ్మ నాన్న ఉండాలి. అంటే వీళ్ళిద్దరు ఏం చేయాలి అంటే కనుక భార్యకు భర్తలకు వదిలేయాలి. వాళ్ళ జీవితము, వాళ్ళ సంసారము, వాళ్ళ కష్టము, వాళ్ళ నష్టము. కానీ కొడుకు తన తల్లిదండ్రులను ఎప్పటికీ విడవద్దు. అంటే మరవద్దు. మరవడం అంటే ఏంటిది? పోయి అనాథాశ్రమంలో వదిలేయడమా, లేకపోతే వాళ్ళకు ఇంకొక రోడ్ల మీద వదిలేయడం? అది కాదు. తల్లిదండ్రులు నీ పక్కన ఉన్న నీ భార్య కావాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. అలానే నీ తండ్రిని కూడా, నీ తల్లిని కూడా ఎప్పటికీ నువ్వు మరవద్దు. విడువు. ఎందుకు విడవాలి అంటే కనుక ఇప్పుడు దాకా మీ అమ్మ నీకు బట్టలు ఉతికింది, అన్నం పెట్టింది, అంట్లు తోమింది, నీకు కావాల్సిన అన్ని చాకరీ పని చేసేసింది. అంతేనా కదా? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీకు ఎవరు సహకారిగా ఉన్నారు అంటే కనుక నీకు భార్య అనేది దేవుడు ఒకటి ఇచ్చాడు. వీరి ఇద్దరు ఒక్కొక్క శరీరము వివాహ బంధం వల్ల ఏక శరీరం అయిన తర్వాత వీరు ఇద్దరు ఒకరిగా
ద్రోహి అని చెప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు ఒకసారి చూడండి, అల్లుడు దానికి ఏమంటారు, మామల మధ్యలో ఈ కొత్తగూడలో ఎన్నో చూశాను, వాళ్ళకి అస్సలు పడవు ఇద్దరు. మామ అల్లుడులు అంటే ఇక వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు అడిగిననుకో, ఒకవేళ అమ్మాయి ఇంట్లో వాళ్ళ నాన్న వచ్చిన అనుకో, ఫోన్ చేస్తుంది, ఏమండి ఇట్లా నాన్న వచ్చిండు, సరే నేను చూస్తాను తర్వాత వస్తాను, రాత్రి వస్తాను, లేట్ వస్తాను అన్నాడు. మీ ఇంట్లో అందరికీ చాలా మంది ఇంట్లో జరిగే పనులు ఉంటాయి కామన్. ఎందుకంటే ఈయనగా మాట్లాడేకి ఇష్టం ఉండదు. లేకపోతే భర్త ఇంట్లో వాళ్ళ నాన్న వచ్చిందనుకో, వండుతుంది, లేకపోతే బయట తినొస్తాడులే అని అనుకునే ఫీలింగ్లో కొడాలి కాలం. కానీ బైబిల్ ఒక్కసారి మనం ఆలోచిద్దాము. మోషే జీవితం మనం ఒకవేళ ఆలోచిస్తే, మోషే ఎప్పుడైతే ఐగుప్తు నుంచి అతని భయపడుతుందో, తరిమేసినప్పుడు అతడు ఏం చేస్తూ ఉంటాడంటే కనుక అరణ్యంలో ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతా అతను ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తూ ఉంటుందంటే తన గొర్రెలను నీళ్లు ఏం చేస్తారు, తోడుతూ ఉంటుందంట. ఆ సమయంలో ఒక వ్యక్తి వస్తాడు. వచ్చేసిన తర్వాత ఆ గొర్రెలను కావాల్సిన నీళ్లు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు. ఈమె పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్తుంది. రాగానే వాళ్ళ నాన్నకంటే, నాన్న ఇట్లా, వాళ్ళ నాన్న అడుగుతా, ఏం ఇంత తొందరగా వచ్చేస్తాడంటే, వాళ్ళని ఎవడో ఒక ఐగుప్తుడు ఉన్నాడు, ఆయన ఏం చేసినట్టు దీనందరి కోసం, ఈ జంతువులో నాకున్న ఈ గొర్రెలు ఏదైతే మందలు ఉన్నాయో దీనికి అన్నిటికీ నీళ్ళు ఇచ్చేస్తాడు అతను, అందుకని పని తొందరగా అయిపోయినాను. వాళ్ళ ఆ తండ్రి అంటాడు, ఇన్ని గొర్రెలను ఇన్ని జంతువులను నీళ్ళు ఎట్లా ఇచ్చాడు బా, అతనికి అక్కడ ఎందుకు వదిలేస్తారు, ఒకసారి తీసుకురండి అని అంటాడు. తీసుకొచ్చిన తర్వాత మనడు ఏం చేస్తాడంటే కనుక అక్కడనే ఉంటాడు. మోషే ఆ బావి కాడనే ఉంటాడు. వీళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ పోయి, అమ్మాయి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ పోయి అతన్ని తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత అతని కుమార్తెలో ఒక కుమార్తెను అతను వివాహం చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ భార్య పేరు ఏంటిదంటే కనుక ఒకవేళ చూస్తే నేను మర్చిపోయిన పేరు, షిమోరా సంథింగ్ ఉంటుంది, సిపోరా రైట్. వాళ్ళ మామ పేరు హెత్రో, ఇంగ్లీష్లో జెత్రో అంటారు. ఓకే, అంటే మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తులకు కాబోయే రాజు ఎప్పుడైతే తరమేయబడతాడో వీళ్ళ మామ దగ్గర 40 సంవత్సరాలు ఉంటాడండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 40 సంవత్సరాల జాబితాల్లో మామకు అల్లుళ్లకు ఏం వచ్చేలో కూడా ఎక్కడ కూడా ఒక గొడవ అయ్యి ఏదో తగాదయ్యి విడిపోయారని ఎక్కడ బైబిల్లో మనకు లేవు. ఎలాంటి దస్తావేజులు కూడా మనకు కనపడవు, అవునా? కానీ ఎప్పుడైతే మళ్ళీ దేవుడు అతను దర్శిస్తాడో, మళ్ళీ ఐగుప్తు దేశంకి వెళ్ళిపోతాడో, ఇజ్రాయెల్ దేశం అంతా అతని ఎన్నికలో రావడం స్టార్ట్ అవుతుందో, పోతా ఒక సినాయి పర్వతం దగ్గర ఎక్కడైతే ధర్మశాస్త్రం ఇస్తారు, దేవుడు ఎక్కడైతే పదార్థాలు ఇస్తాడో, వీళ్ళు పోతున్న సమయంలో ఏమైపోతుంది అంటే కనుక ఈ మోషే వాళ్ళ మామకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మా అల్లుడు పలానా దారి నుంచి వస్తూ ఉన్నాడు, ఒకసారి కుటుంబ సైతం పోయి కలిసి అతన్ని కలుద్దాము అని అనుకొని ఆయన ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటా ఇంట్లో తన భార్య పిల్లలందరినీ తీసుకొని సీనాయి కొండ వెనుక వైపు నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎవరిని కలవడానికి? మోషే కలవడానికి. మోషే ఎవరు? అల్లుడు. ఎప్పుడైతే ఆ మోషేను ఆ జెత్రో అనేవాడు ఎప్పుడైతే కలవడం స్టార్ట్ అవుతుందో ఒక మాట ఉంటుంది చూడండి, ఒకసారి నిర్గమకాండం 18వ అధ్యాయం ఒకసారి చదువుదాం మనం. నిర్గమకాండము 18వ అధ్యాయము 7వ వచనం 5 నుంచి చదువుదాం మనం. త్వరగా మోషే మామయ్య హిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని ఓకే అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే వద్దకు వచ్చాను. హిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యను ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషేకు ఎప్పుడైతే ఈ వర్తమానం తెలుస్తుందో మోషే ఏం చేస్తాడో చూడండి ఒకసారి. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతనిని ఏం చేశాడంట? మీరు పెడతారా అండి మీ అల్లుడు? హల్లెలూయా, హల్లెలూయా. మామ వచ్చిండా? ఎందుకు వచ్చిండు? పిల్లనిచ్చినాడు కదా, వాడే రావాలి మన దగ్గర, మనం పోదని దగ్గర. ఈ అహంకారం మనకు బాగా ఉంటుంది. ఒక క్రైస్తవ
నీకన్నా పెద్దవాడు, నీకన్నా ఒక వయసులో ఒక పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నువ్వు మర్యాద ఇవ్వకుండా, ఆ వ్యక్తికి నువ్వు ఎటువంటి సన్మానం ఇవ్వకుండా కాళ్ళ మీద కాళ్ళేసుకొని దర్జాగా కూర్చోడము కాదు. మేము పెళ్లివారం, మేము మగ పెళ్లివారం, వాళ్ళ ఆడపిల్ల వాళ్ళని కాదు. ఇక్కడ నీ మామను ఎలాంటివి ప్రేమ చూపెడుతున్నావు అనేది మోషే కొన్ని లక్షల మంది మనుషులకు యజమానిగా ఉండి వాళ్ళకు రాజులాగా అతను జీవిస్తూ ఎటు విధంగా గర్వం లేకుండా తన మామను చూడగానే పరిగెత్తుకుంటూ పోయి తెలుగులో ఏం రాసిందన్నమాట, వందనగా ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముందో తెలుసా, ఇట్లా వంగి నమస్కరించాడంట. ఎవరిని 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 మామ నమస్కరించి ముద్దు పెట్టుకున్నాడు. అందుకనే అండి మోషేకి సాత్వికుడు అని పేరు వచ్చింది. చాలా పొగరబోతుడైనా తెలుసా, చాలా కోపిస్తుడైనా. ఎప్పుడు అంటే అప్పుడు ఆయనకి ఎలా కోపం వస్తానైతే ఆయనకే తెలియదు. అలాంటి వాడికి దేవుడు సాత్వికుడు అని పేరు పెట్టాడంటే గనక ఇలాంటి విషయాలు మనకు అర్థమైపోతుంది తన అత్త మామల దగ్గర ఆ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు అనేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అతన్ని కలిసిన తర్వాత వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఫస్ట్ నా కుటుంబం, ఇది నా కుటుంబం. చూడండి బైబిల్ ఎప్పుడు వర్షిప్ నేర్పించలేదు, రిలేషన్షిప్ నేర్పించింది. అది మర్చిపోదు. మనం కుటుంబాలను ఎలా కాపాడుకోవాలని నేర్పించింది బైబిల్. నీ మనసులో ఏదో పెట్టుకొని ఈడ వచ్చి ప్రార్థన చేయడం కాదు, నీ మనసులో ఏదో పెట్టుకొని ఈడ ఆరాధించడం కాదు, కానుకనివ్వడం కాదు. ఫస్ట్ నీ మనసు సరిగా ఉండి దేవుని సన్నిధికి రా. అప్పుడు నీ కానుకలు దేవుడు స్వీకరిస్తాడు, నీ మనసుని స్వీకరిస్తాడు, నీ ఆనందాన్ని స్వీకరిస్తాడు. నీ రిలేషన్షిప్ సరిగా లేకపోతే, నీ రిలేషన్షిప్ నీ సంబంధాలు సరిగా లేనప్పుడు దేవునికి నీకు ఎంత కానుకలిస్తే లాభం ఏంటిది, ఎంత ఆరాధిస్తే లాభం ఏంటిది, ఎంత ప్రార్థన చేస్తే లాభం ఏంటిది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మోషే గారు తన మామను చూడంగానే సాగిలపడి నమస్కరించి తన మామని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడండి. ఇతను చూసిన తర్వాత ఒక రోజు మామ అంతా ఏం చేశాడంటే మోషే చేస్తున్న పనులన్నీ అందరూ చేసుకుంటూ కూర్చున్నాడు. ఎంతమంది లక్షల మంది ఉన్నారు. ప్రతి గంటకి ఎవడో కూడా వస్తున్నాడు మోషే దగ్గరకు వచ్చి, ఒక పలానా వాడిని నన్ను కొట్టాడు, పలానా వాడిని నన్ను తిట్టాడు అని ఏదో ఒకటి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చెప్తా ఉన్నప్పుడు వీళ్ళ మామ బాగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. ఎవరిని? మోషేని. మోషే చూసిన తర్వాత మోషే అంటాడు, మోషే నువ్వు చేస్తుంది సరే కాదు బాబు అంటాడు. ఏంటి అసలు నువ్వు బాగా ఉన్నావు, దేవుడు నేను బాగా హెచ్చించాడు, నువ్వు దేవుడు దానికి ఏమంటారు ఐగుప్తులో దేవుడు నీతో ఏమేమి చేశాడు ఇవన్నీ నువ్వు చూపెట్టినావు, అంత బాగానే ఉంది. కానీ ఈ పద్ధతి నాకు నచ్చలేదు బాబు, నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఎప్పుడు చూసినా వీళ్ళు నీ దగ్గరనే ఉన్నారు, ఏం చేస్తాను నీ పరిస్థితి అని చెప్పిన తర్వాత చూడండి ఆ మాట చూడండి ఒకసారి ఏమంటాడు. 13వ వచనం ఒకసారి చదువు, తొందర చదువు. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చకుండా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండేది. మోషే ప్రజలకు చేసినదంతే అతని మామ చూసి అవన్నీ చూసి నువ్వు ఈ ప్రజలకు చేసిన ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండనేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదారు, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగినదలా నా యొద్దకు వచ్చేదారు, నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కథలను. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, అందరికి న్యాయం తీరుస్తూ ఉన్నాడంట. బాగా ఉంది, గొప్పవాడే అయిపోయాడు మోషే. కానీ మోషే చేసిన పని తన మామకు నచ్చుతలేదు ఇక్కడ. ఎందుకు అంటే కనుక ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది, కుటుంబంతో సమయం తీర్చలేని పరిస్థితి, భార్య పిల్లలతో ఉండాల్సిన సమయం కూడా తనకి దొరకలేదు. అయితే ఇతని మామ ఒక మంచి సలహా ఇస్తాడండి మోషేకు. ఏమంటాడంటే గనక, బాబు నువ్వు ఒక్కడివి ఇవన్నీ చేయలేవు, ఒక 10 మందికి ఒక అధికారులుగా పెట్టు, 100 మందికి కొన్ని అధికారులుగా పెట్టు, అలా కొంతమంది ఒక గుంపుని తయారు చేసుకొని ఒకరి మీద ఒకరు నువ్వు అధికారం పెట్టిన తర్వాత వాళ్ళందరితో చాట కాకపోతే అప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, అప్పుడు నువ్వు న్యాయం తీర్చు అని చెప్పిన తర్వాత మోషే ఏమన్నాడు తెలుసా, నువ్వు కూడా నాకు చెప్పనికి, నీ మాటలు వినడానికి నేను పిచ్చోడ్నా, నీ మాటలు నేను ఎందుకు వినాలి? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక అమ్మాయి ఇచ్చిన మామవి, నోరు మూసుకొని కూర్చొని చెప్పాడా? చూడండి ఒక మాట ఏమంటాడో చూద్దాం ఒకసారి. 34వ వచనం, 34వ వచనం.
చేశాడంట? ఏం చేశాడు? తన మామ మాటలు విని చెప్పినదంతా చేశాడు. ఒకవేళ అతడు చెయ్యకపోతే ఇజ్రాయేల్ మోసే పరిస్థితి ఏమవుతుందో అనేది మనం ముందు తెలియదు. అవునా కాదు? అప్పటికే షుగర్ బీపీ ఎన్నో వచ్చేస్తున్నాయి. ఎందుకు? మనకి ఇద్దరు ముగ్గురు సలహా అడగడానికి రాగానే మనకు పిచ్చెక్కుతుంది. ఒక కుటుంబం గురించి నా భర్త ఇలా అన్నాడు, నా భార్య ఇలా అన్నది అని రోజు చెప్పిన వాడుకో, వాడు నిన్ను చూడగానే ఉత్తరాలైనా నీకు దండం పెడతా నేను పారిపోతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే తన మామ దగ్గర ఎలా ఉన్నాడన్నా? సాత్వికునిగా ఉండి మామ చెప్పిన మాటలను బాగా విని చెప్పింది చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా అల్లుడు అలా ఉన్నాడు. మరి కోడలు అంతే కదా? భర్తకి ఏం చెప్పిండు? నీ తల్లిని నీ తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోమని చెప్పాడు. ఇప్పుడు స్త్రీలకు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? కీర్తనకాడు రాసిన 45వ కీర్తన చదువు. కీర్తనకారుడు రాసిన 45వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. కుమారి ఆలకించినానా అంటే ఎందుకు చెప్తున్నాడు? ఏమన్నా బతిమలాడుకుంటున్నాడు? ఎవరు? స్త్రీలకు బతిమలాడుకుంటున్నాడు. ఎందుకు? డైరెక్ట్ చెప్తే విన్నాం కాబట్టి. ఎవరో చెప్పండి అంటారు అంతేనా? అందుకని ఏమంటాడు సార్? ప్రేమతో జాగ్రత్తగా బుజ్జగిస్తాడు. కుమారి ఏమంటాడు? ఆలకించినానన్న మాట. తర్వాత ఆలోచించి కొంచెం నా మాట వైపు చెవియకు. నీ స్వజనములను నీ తండ్రి ఇంటికి మరువు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ ఏం చేస్తున్నాడంట? నీ స్వజనులు ఎవరైతే ఉన్నారో నీ తండ్రి ఇంటిని వదులమ్మా, వదులు. ఎప్పుడు దాకా వీళ్ళని పట్టుకొని ఉంటావు? నీకు ఒక భర్త ఉన్నాడు కదా. హల్లెలూయా. భర్త ఏమన్నాడు? తల్లిని తండ్రిని వదులు, భార్యను హత్తుకోమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? స్త్రీని స్వజనులను నీ తండ్రి ఇంటిని వదులు. ఎందుకు? ఈయన దావీదు గారు చెప్పాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? అంటే ఒకప్పుడు అక్కడ ఏదో జరిగింది, ఒక ఆజ్ఞ ఇచ్చింది. అక్కడ ఒక నాడు ఒక సంగతి జరిగింది. ఆ సంగతి ఎక్కడ జరిగింది తెలుసా? రూతు కాలంలో జరిగింది అక్కడ. హల్లెలూయా. రూతు మీరు ఒకవేళ చదివితే ఉన్న 4 అధ్యాయాలు కానీ ఏడిపించేస్తుందండి ఒకవేళ చదువుతుంది. మీకు ఓపిక ఉన్నప్పుడు రూతు సినిమా చూడండి. ఒకవేళ జో చెప్తే ఇస్తాడు మీకు. నయోమి, రూతు వీరందరూ చూస్తే ఒకవేళ అత్త కోడల మధ్యలో ఇలాంటి ప్రేమ బంధం ఉందా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అత్తాల కోడల మధ్యలో బంధం ఎలా ఉంటుంది సార్? అత్త గురించి కోడలు, కోడల గురించి అత్త, అత్త గురించి కోడలు, కోడల గురించి అత్త. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు నవ్వుతా ఉన్నాడంటే కొడుకు నలిగిపోతా ఉంటాడు. వామ్మో ఇదేంద్రా బాబు నేను చచ్చిపోతాను వదిలేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఎవరో ఎగ్జాంపుల్ చెప్పండి. మా అన్న గురించి చెప్పండి. అత్త కోడల మధ్యలో నలిగిపోయి చచ్చిపోవాలని డిసైడ్ అవుతాడు మనోడు కొన్నిసార్లు. ఆమె ఏమంటది? మీ అమ్మ చెప్పిన మాట నాకు అస్సలు నచ్చదంటది. ఏమేమంటది? నీ కోడలు నీ భార్య చెప్పిన మాట నాకు ఏమాత్రం నచ్చదంటది. కానీ ఇలాంటి నయోమికి రూతుని చూసి మనం బుద్ధి నేర్చుకోవాలి. ఒకసారి ఈ నయోమికి ఒక రూతుకి ఉన్న బంధం ఏందో ఒకసారి చూద్దాం. మనం రూతు తెలుగు రూతు నాకు తెలిసిన మటుకు సమయం ఉంటుంది కదా. సమయం ఉంది. ఒకసారి చూడండి. 6వ వచనం చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము 6వ వచనం. ఫస్ట్ 6 ఓకేనా? వారికి ఆహారం ఇచ్చుటకు దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె తోరండ్రులు ప్రయాణమైరి. చూడండి, నయోమి అనే ఆమె ఎవరు అంటే కనుక ఒక యూదురాలు. రూతు మోయాబు దేశం అంటే అన్యురాలు,
యూదుల సాంప్రదాయం తెలియని స్త్రీ. బాగా వినాలి ఈ మాట. నయోమి ఎప్పుడైతే తన కొడుకును పోగొట్టుకుంటుందో, రూతు ఎప్పుడైతే తన భర్తను పోగొట్టుకుంటాడో, ఆ సమయంలో ఈమె ఏం చేస్తుందంటే తన ఇద్దరు కోడళ్ళు చెప్పేస్తుందమ్మా, వెళ్ళిపోండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, అక్కడ హ్యాపీగా మీ వాళ్ళ దగ్గర మీరు ఉండండి, నీకు ఇక భర్త లేడు, నీ పరిస్థితి ఏంటిది, నువ్వు అనాథగా అయిపోతావు, ఇక్కడ నేను కూడా సరిగ్గా చూస్తున్నా చూడ, నా పరిస్థితి తెలియదు, దయచేసి దయచేసి అడుక్కుంటుంది, దయచేసి నీ స్వగృహానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు నయోమి ఒక మాట చెప్తా చూడండి ఒకసారి. 15వ వచనం ఒకసారి చదువు. ఒక నిమిషం, ఇది చదువునా ఎక్కడంటే 11th verse నుంచి చదువు, ఫాస్ట్గా చదువు. నయోమి నా కుమార్తెలారా ఏమంటుందంటే ఈమె, అమ్మ కోడలమ్మ అంటుందా? ఎందుకు తెలుసా? మీకు ఒక మంచి మాట చెప్తాను చూడండి. ఈ కోడలు, అల్లుళ్ళు, మామ, అత్తలు అనేది మన భాష, పనికి మాలిన భాష. మీరు ఒకసారి ఇదే ఇంగ్లీష్లో చదవండి. డాటర్ ఇన్ లా అంటే చట్టపూర్వకంగా ఈమె నా కూతురు అని అత్త చెప్పాలి. చట్టపూర్వకంగా ఇతడు నా అల్లుడు, నా కొడుకు అనేది మామ చెప్పాలి. అత్తకు అల్లుడు ఏం చెప్పాలి తెలుసా? చట్టపూర్వకంగా ఈమె అత్త కాదు, ఈమె నాకు అమ్మ. హల్లెలూయా. కోడలు ఏం చెప్పాలి తెలుసా? చట్టపూర్వకంగా ఇతడు నా తండ్రి. అందుకని ఏమన్నాడు తెలుసా? కుమారి, ఓ కుమారి, బతిములు ఆడుకుంటున్న మంది స్వగృహాన్ని వదులు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? బ్రెయిన్ ఎక్కుతుందా మెల్లమెల్ల? కానీ వదులుకొని ఎవరి దగ్గర రాడు? నీ భర్త దగ్గర. భర్తకి ఏమంటున్నాడు? నీ తల్లిని విడిచి, మరిచి కాదు, మళ్ళా ఇక్కడ అపార్థం చేసుకున్నాడు. విడిచి భార్యను హత్తుకో. భార్యకు భర్త కావాలి, భర్తకు భార్య కావాలి. వీళ్ళిద్దరి మధ్యలో సరిగా ఎవరు లేకపోతే వీళ్ళ జీవితము ఎంత ఆనందం ఉంటుందంటే ఆనందం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మధ్యలో ఇంటర్ఫేర్ అవుతామో చెడిపోతా ఉంటుంది, వ్యవస్థ చెడిపోతా ఉంటుంది. ఎందుకు చెడిపోతుందంటే కనుక ఒక అత్త తన కోడల్ని కూతురులాగా చూస్తలేదు కాబట్టి. అదే కూతురు ఉంటే పనులే వాళ్ళ లైఫ్ జీవిస్తారని మనం అనుకుంటాం. అదే కోడల దగ్గర రాగానే ఏమైపోతుందంటే కనుక వామ్మో నా కొడుకుని, ఏ కొడుకు తల్లి ఉన్నా అదే మాట అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కోడలైనా కూడా మీరు చూడండి, నా భర్తను మా అత్త దూరం చేసేస్తుంది, మాకు కలవనిస్తలేదు, మాట్లాడనిస్తలేదు. ఆమె ఎప్పుడు 10 నిమిషాలు మాట్లాడుతామో లేదో ఈమె పరిగెత్తుకుంటూ వచ్చేది, ఏం మాట్లాడుతాం. ఇవన్నీ కుటుంబాల్లో జరుగుతున్న సాతాను వాడు రేపుతున్న చిన్న చిన్న చిచ్చులు. వాడు అగ్గి పుల్ల వేస్తాడు, మనకు మనమే మంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చెప్తున్న మాట స్పష్టంగా ఏంటంటే తెలుసా కనుక, చదువు నా పాట. ఏమంటాడు అత్త? ఏమంటుందంట కోడలకు, నా కుమారి మీరు మరుడు అంటే ఏంటి తెలుసా? నా దగ్గర రా. అర్థమవుతుందా? వై యు హ్యావ్ కమ్ టు మీ? నా దగ్గర ఎందుకు వచ్చారు? నా దగ్గరికి మీరు ఇంకా ఎందుకు వచ్చారు? నీ భర్త చనిపోయాడు కదమ్మా, నీ భర్త కూడా చనిపోయాడు కదా, నా దగ్గర ఎందుకు వస్తున్నారమ్మా అని అత్త తన కూతురు చెప్తుంది, కోడలు కాదు, కూతురు చెప్తున్నారు. రైట్, చెప్పండి. మీరు ఓకే మరుగడి నాతో కూడా మీరు ఎందుకు వస్తున్నారు? ఫాస్ట్ చదువునా? ఇంకా నీకు పెళ్లి చేసుకోవడానికి నా పిల్లలు ఉన్నారు, ఇంకా నేరుగా చనిపోయారు కదా. నా కుమార్తెలారా మీరు తిరిగి వెల్లుడి. చెప్పి అంటే ఆమె ఏమంటుందంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఇంకా నేను కనలేని స్థితిలో ఉన్నాను, నాకు ఇంకా పిల్లలు కూడా లేరు, ఇప్పుడు నాతో పాటు ఉండి నీకు లాభం ఏం లేదు, దయచేసి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు చూడండి 14వ వచనం త్వరగా చదువుతాను. వారంట ఏం చేస్తారంట? వామ్మో, అత్త కూడా ఏం చేస్తున్నారంట? ఒకరినొకరిని గట్టిగా హత్తుకొని ఏం చేస్తున్నారంట? ఒకడంట ముద్దు పెడుతున్నాడు మామ
అమ్మయ్యా అంతే కదా. ఎప్పుడు ఇడికి పరిగెత్తావా, ఎప్పుడు ఇడికి ఉరకాలని అనుకున్నాను. ఏదో సందర్భం వచ్చేసింది, ఇక ఉరుకుడే కనపడని. ఇంకా అమ్మ ఏడదాకా పరిగెత్తావు అంటే నీకు కనపడంత దూరం వరకు పరిగెత్తా. చదువు తర్వాత ఏం చేసిందట తన. ఓకే, ఇంకొక ఆమె ఏం చేసిందట, హత్తుకున్నదట. ముద్దు పెట్టిన ఆమె ఏం చేసిందట, వెళ్ళిపోయింది. హత్తుకున్న ఆమె ఏమంటుందట, చదువు ఒకసారి. ఇదిగో ఒక ఆమె వెళ్ళిపోయింది, ఆర్ఫా వెళ్ళిపోయింది. అమ్మా ఆమె వెళ్ళిపోయింది, ఆమెతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో తల్లి అని చెప్పినప్పుడు ఇక్కడ రూతు తన కోడలు ఏం చెప్తుంది ఒకసారి చదువునా. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపోవద్దని. అమ్మ కూర్చోడం, నన్ను బతిమలాడుకోకు. నువ్వు ఎక్కడైతే పోతావో నేను కూడా నీతో పాటు వస్తాను. వినండి అమ్మ, ఇక్కడ వినండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అమ్మగారు కూర్చుంటారు, కూర్చోండి అమ్మ, కూర్చోండి. అయితే అత్తకు ఏమంటుంది కోడలు, నన్ను వదిలేసి పోమని చెప్పడానికి వీల్లేదు. అలా అనకు ప్లీజ్, నువ్వు వస్తావన్న కథ. నువ్వు ఎక్కడైతే పోతావో నేను నీ వెనకాలనే వస్తాను. ఎంత గుణవంతురాలైనా కోడలండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమన్నాను నీకు ఫస్ట్ ఒక సామెత ఇక్కడ ఏం చెప్పాను చెప్పండి. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఇప్పుడు ఎవరండి గుణవంతురాలు ఇక్కడ? అత్తను వదలకుండా అత్తతో పాటు నేను ఉంటాను, నాకు ఇంక ఎవ్వరొద్దు, నా భర్త పైన మా అమ్మ నాన్న నీకు ఒక్కసారి నీ ఇంటికి ఇచ్చేసాడు అంతే. నీ ఇంటికి నాకు దాని చేత మా అమ్మ నాన్న ఇచ్చేస్తారు. ఇప్పుడు నా భర్త లేకున్నా పర్వాలేదు, నా తల్లి నువ్వే అత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఇంత గుండె ధైర్యంతో చెప్పగలుగుతారు ఈ మాటలు? నిజంగా మనకు ప్రేమ ఉందా అని మనం ఒకవేళ ఆలోచిస్తా ఉంటే మనకు మనమే పరీక్ష పెట్టుకుంటా ఉండాలి. మనలో నిజంగా ప్రేమ ఉందా? మన అత్తమామలు మనకు అంత విరోధి కనిపిస్తున్నారా మనకు? లోకం చెప్తుంది కదా ఈ మాట, లోకమే చెప్తుంది కదా. మీ దానికి అత్త రాగానే ఏం చేయాలంట? మీ ఇంటికి ఒకవేళ అత్త వస్తే వదిలేండి ఒక రోజు, తప్పేముంది? ఒక రోజు అత్తకి ఇవ్వలేరా? ఆ రోజు అత్త నువ్వు చేయదా, నీకేం వండుతావు వండుకో, నీకు ఏం కావాలో వండుకో. ఒక్కరోజు నువ్వు మా ఇంటికి వచ్చినావు కదా, నువ్వు ఏదో చేసిస్తే మేము హ్యాపీగా తింటామని నువ్వు చెప్పలేవా? గుణవంతురాలైన కొడలు లేకపోతే గుణవంతురాలైన కొడుకు చెప్పలేడా? కొంతమంది ఎట్లుంటారంటే కనుక అత్త ఏదైనా అంట్లు ముట్టుకుందనుకో, ఎందుకు ముట్టుకుంది, ఏమైనా తీసుకుపోయిందా? మొన్నటి వరకు ఒకటే గిన్నె ఉండి మీ అమ్మ వచ్చింది ఎత్తుకుపోయింది. కొడుకు ఏం చేస్తాడు? ఏంటి మీ అమ్మ నాన్న వచ్చారు పరిగెత్తుకుంటే లోపల డబ్బులు లెక్క పెడతాడు, వస్తువులు లెక్క పెడతాడు. ఏం పైసలు తక్కువ కనిపిస్తున్నాయి, ఏమైనా ఇచ్చిన వీళ్ళకు? ఎంత చండాలమైన ఆలోచనలు ఉంటాయంటే ఈ దరిద్రులకు. వీళ్ళకు ఒకరి మీద ఒకరు ప్రేమ లేనందుకే కుటుంబాలు వ్యవస్థలు చెడిపోతున్నాయండి ఇవన్నీ. అవునా కాదా? మీరేం చెప్పండి మాట, అవునా? అయితే ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చదువుదాం మనం. తర్వాత ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. ఏం బేటా, ఏందన్నా? ఓకే, బైబిల్లో సహోదరుడు అంటే దానికి అర్థమైంది కదా, అన్న తమ్ముళ్ళే కాదు, దేవుని దృష్టిలో అందరూ సహోదరులే. క్రీస్తులో అందరూ సహోదరులు, క్రీస్తులో అందరూ సమాధానం. ఆ పదం మళ్ళా చదువునా. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఆపున్నాను. ఆ పదం తీసేసి మీ అత్త పేరు పెట్టండి, అత్త కోడలు పేరు పెట్టండి. ఇప్పుడు చదవడం అన్నమాట, చదవండి.
గురించి చెప్పాలి అదే మాట. అల్లుళ్ళు మామ గురించి చెప్పండి, మామ అల్లుడు గురించి చెప్తాడు ఇదే మాట. ఎందుకు తెలుసా ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? మనము ఒకరిని ప్రేమించకపోతే ఎందుకు మన నాటకం? అంతే కదండి, అంతే కదండి. కుటుంబం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనమందరం బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న సూటిగా రూఢిగా మాట ఏంటిదంటే, ఎవడైనాను చదువు నా పదం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావా? ఉపవాసం చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కానుకలు ఇస్తున్నావా? ఫస్ట్ వదులు అంటే అక్కడ నువ్వు ఫస్ట్ వదిలే, ఇక్కడ నుంచి వదిలేసి నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు వాళ్ళ దగ్గర పరిగెత్తు, ఫస్ట్ పరిగెత్తు, క్షమాపణ అడుగు, మీరిద్దరు కలిసి రండి, అప్పుడు నేను నీ ఆజ్ఞ వింటా అంటాడు, అప్పుడు నీ మొర నేను వింటా అని చెప్తున్నాడు దేవుడు. నీ మనసులో ఒకటి పెట్టుకొని, మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక మామ ఉండేవాడు, ఆయన చనిపోయాడు మాకు, మోషన్ ఆయనకు కొంచెం తాగుడు అలవాటు ఉండేది. మంచి సేవ చేశాడు, కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల పడిపోయి మొత్తానికి లోకంలో వెళ్ళిపోయి, వాస్తవంగా నన్ను మార్చిన వాడు కూడా అతనే, నన్ను అనిల్ కుమార్ మినిస్ట్రీలో తీసుకుపోయిన వాడు కూడా అతను. అలాంటి వాడు సడన్ గా పడిపోయాడు కుటుంబంలో ఉన్న కష్టాల వల్ల. ఇప్పుడు ఎలా అయిపోయింది అంత పరిస్థితి వాళ్ళిద్దరి మధ్యలో? అత్త కోడలు ఇద్దరు చర్చకు వస్తారు, కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి పాటలు పాడుతుండే, కలిసి దానికి ఏమంటే స్వార్థ సేవకి వెళ్తారు, సంఘంలో ఉన్న అందరికీ వందనాలు చెప్తుండే. కానీ వీళ్ళిద్దరు ఒకరొకరు రంగానే కలవరు, మాట్లాడారు, ఒకరికి ఒక్కరు వందనాలు లేవు. హల్లెలూయా. అత్త కొడగలదు, కొడలు కలదు, కొడలు అత్త కలదు. ఈయన కూడా ఏం చేస్తుంటే కదా, ఆమె అనకపోతే నేను వాళ్ళ ఆమెకి ఎందుకనా? హల్లెలూయా. మళ్ళీ ఇద్దరు ఎవరో కాదు, ఒక్కటే కుటుంబంలో పెళ్లి చేసుకున్నారు, సొంత మరదలే. అంటే నీ వందనము కూడా ఒకరితో ఒకరు చెప్పలేని స్థితిలో ఉన్నావు అంటే గనక నీలో ఏదో ఏముంది, ఉంది, ఏదో ఉంది. ఒకరిలో ఒకరు వందనం చెప్పకుండా మీరు ఎలా ఉంటున్నారు? అందుకని ఏం మాట్లాడు తెలుసా, ఇవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు క్షమాపణ అడిగి నా దగ్గరికి రా, అప్పుడు నేను ఈ మాట విన్నా. చదువు మా పదం చెప్పు మరొకసారి. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరులు, లేకపోతే దాంట్లో మీరు ఎవరో యాడ్ చేసుకొని అతడు అబద్ధికుడవును, అంతే. సింపుల్ లాంగ్వేజ్. నీ కళ్ళ ముందు ఉన్న నీ అత్తను ప్రేమించినప్పుడు, నీ కళ్ళ ముందు ఉన్న నీ మామను ప్రేమించినప్పుడు, నీ కళ్ళ ముందు ఉన్న నీ అల్లుడిని ప్రేమించినప్పుడు, నీ మామను ప్రేమించినప్పుడు నువ్వు దేవుణ్ణి కూడా నువ్వు మరి ఎందుకు మనకి భక్తి? మీరు చెప్పండి మాట క్లియర్. మనం ఈయనే ఉన్నాం కదా, మన జీవితాలు ఎవరి ముందు అర్థమవుతాయి తెలుసా? నువ్వు ఎంత భక్తిగా చూపెట్టు, నువ్వు ఎంత ప్రార్థన చూపెట్టు, నువ్వు లేకపోతే నీ భక్తి ఎన్ని భాషలైనా మాట్లాడు, నీ నిజ స్వరూపము దీని ముందే వస్తుందండి. ఏదది? బైబిల్. బైబిల్ ముందు మన నిజ స్వరూపము అర్థం లాగా మనకు కనిపిస్తా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చివరి మాట చెప్పేసి ముగించేస్తాను నేను. యోహాను గారు రాసిన ఇదే పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం. తన మళ్ళీ అక్కడ ఏదో పేరు పెట్టుకోండి, నరహంతకుడు. ఏ నరహంతకుడైనను అది చాలా అండి. ఎన్నిసారి మర్డర్ చేసినాను చెప్తాం, ఎన్నిసారి మీ మామగారి మర్డర్ చేసినావు, అత్త ఎన్నిసారి కోడల్ని మర్డర్ చేసింది. మనం ఇక్కడ ఏం మర్డర్ చేయలేదు కానీ అక్కడ రికార్డులోనే మనం అన్ని ఎక్కడ పరలోకంలో రికార్డు రాసేస్తున్నాడు. వీడు ఈరోజు పలానా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడే కదా మర్డర్ అయిపోయింది, అత్త అన్నం తింటున్నప్పుడే కోడలు మర్డర్ అయిపోయింది. అల్లుడు మర్డర్ చేసిండు, మామ కూడా మర్డర్ చేసిండు. ఏంటిది అంటే మీరు ఆలోచిస్తున్నారా? దేవుని మాటలు వాస్తవంగా చెప్తే ఇలానే గుచ్చుకుంటాయి, కానీ దీంట్లో నగ్న సత్యం ఉన్నదని మనం మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం చూసుకుందాం.
కావున నీవు బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుట. బలిపీఠము దగ్గర అర్పణము అర్పించుట. బలిపీఠం పక్కన పెడదాము. బలిపీఠం బదులు సంఘం పెట్టుకుంది. అప్పుడు బలిపీఠాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు సంఘం, అవునా? అప్పుడు బలిపీఠాలు, ఇప్పుడు దేవుని సంఘం. ఇప్పుడు చెప్దాం ఈ మాట. కావున నీవు నీ సంఘం అంటే మన సంఘముకి మీరు వచ్చినప్పుడు నీ మీద సహోదరులు మీ అక్క పేరు పెట్టుకున్నాడా? విరోధము ఏదైనా కలదని నీకు జ్ఞాపకం, పాడుతున్నప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందా? ఇమ్మీడియట్ గా క్షమాపణ అడుగు. ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చిందా? ఇమ్మీడియట్ గా క్షమాపణ అడుగు. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు క్షమాపణ నీకు గుర్తుకొచ్చిందా? పరిగెత్తు. ఎవరు కావాలి ప్రార్థన? ఎవరికి కావాలి నీ భక్తి? ఎవరికి కావాలి నీ దాని కానుకలు? నీ హృదయంలో నువ్వు క్షమాపణ లేని ఎడల నువ్వు ఎవరికి ఏమి ఇచ్చి లాభం ఏంటిది? చదువునా నా పదం మరొకసారి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ రీడ్. కావున నీవు సంఘముని యొద్ద వచ్చి ఉండగా నీ అత్తకు విరోధముగా ఏదైనా ఉండిన ఎడల అక్కడనే నీవు జ్ఞాపకం వచ్చేసిందా? వదిలే. నీ అర్పణలు వదిలే. ఫస్ట్ అక్కడ నువ్వు వదిలే. నాకు నీ వద్దు, నీ అర్పణలు వద్దు, నీ కుటుంబం సరి కావాలి ఫస్ట్. హల్లెలూయా. నువ్వు బాగుపడాలమ్మా, నీ కుటుంబం బాగుపడాలి తల్లి. నువ్వు బాగుంటేనే నువ్వు సరిగా ప్రార్థన చేయగలుగుతావు కదా. నీ అత్త నీకు ఇబ్బంది పెడుతుందా? ప్రార్థన చేయి. ఏం ప్రార్థన చేస్తావు? దేవా నువ్వు ప్రార్థన చేయమని చెప్పావు కదా. అమ్మో ముసలాన్ని చంపేస్తున్నాను, వేసేసేవా ఒకసారి? లేపే. అమ్మో తట్టుకోలేకపోతున్నాను తండ్రి, ఆమె బాధలు, ఆమె టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, ప్రార్థన చేస్తావా? చెప్పమంటే అన్నీ చెప్పేస్తావా? దేవుడు కూడా కొన్ని అంగీకరిస్తాడు, కొన్ని విడిచిపెట్టేస్తాడు. ఒకరికి హాని చేసే పని దేవుడు ఎప్పుడు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ నిన్ను బలి వదులుకో, నీ సమర్పణ వదులుకొని పరిగెత్తుకుంటా నీవు ఆమె దగ్గర పోయి క్షమాపణ అడుగు. అడిగి అప్పుడు సమాధాన పడి నా దగ్గరికి రా, నీకు నేను చూడు ఎట్లా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, దాన్నే ఒక మంచి పేరు ఉంది దానికి. ఏమంటారంటే ది లవ్ చాప్టర్ అని అంటారు దానికి. ఒకసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం అంటారు. చూద్దాము ఒకసారి. 13th verse. ఈ ప్రేమ బదులు నీ పేరు పెట్టుకో. ఈ ప్రేమ బదులు మన పేరు పెట్టుకొని చదవండి. అపర్ణ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, అపర్ణ మత్సరపడదు, అపర్ణ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఈ టెస్ట్ లో మనం పాస్ అయిపోయినామంటే జీవితంలో పాస్ అయిపోయినాం అర్థం. ఈ దీనికే ప్రేమ పరీక్ష అని అంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరీక్ష మన జీవితం రాసుకోవాలండి. ఈ జీవితం నిజంగా మనం ఎన్ని క్వాలిటీస్ మనం కరెక్ట్గా ఉన్నాం మనం ఒకసారి ఆలోచించాలి. చదువునా, రీడ్ దట్ వర్డ్స్ అగైన్. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కొట్లాడలేదు మీరు, కొట్టుకున్నారా, తన్నుకున్నారా, కానీ మీ మధ్యలో ప్రేమ ఎట్లయినా ఉండాల్సింది. ప్రేమ ఎప్పటికీ ఏం చేస్తుందంటే దీర్ఘకాలం సహిస్తూ ఉంటుందట. నీ అత్త నీకు అంత భారం కనిపిస్తుందా? నీ మామ నీకు అంత భారం కనిపిస్తుందా? ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడుతూ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎందుకు వీళ్ళు భారంగా కనిపిస్తున్నారు? మీరు పౌలు గారు ఒక మాట అంటాడు తెలుసా, మన మీద ఎలాంటి ప్రేమ కురిపించబడ్డది తెలుసా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ మీద సమృద్ధి అయిన ప్రేమ కుమ్మరింపబడ్డదని చెప్తాడు. హల్లెలూయా. సమృద్ధి అయిన ప్రేమ నీ మీద కుమ్మరించినప్పుడు ఈ ప్రేమకు ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి మనకు? ఆమేన్, ఆమేన్. రీడ్ దట్ వర్డ్స్ అన్నది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ఈ ప్రేమ బదులు మనం పేరు పెట్టుకొని చదివితే నిజంగా మన క్యారెక్టర్ ముందుకు వచ్చేస్తుందండి. వాస్తవంగా మన క్యారెక్టర్ ముందుకు వచ్చేస్తుంది. మళ్ళా చదువున పదం సేమ్ రిపీట్ ద వర్డ్. దయా కాదు, దీర్ఘకాలం
చదువుతున్నా పదం మర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఉపకారం వేరే, అపకారం వేరే. పలానప్పుడు పలానా చేసినా కదా చూసుకుంటాను. నేను ఒకసారి కూడా మీకు చెప్పినాను, ఒకవేళ రాత్రిపూట దేవుడు నీకు తక్కువ దర్శనం ఇచ్చేసింది అనుకో, అమ్మా నీ ప్రార్థన ఆలకించేసినాను, నీ మనవి ఏదైతే ఉందో మొత్తం చెప్పే అన్నావు అనుకో, నీ శత్రువులు ఎంతమంది ఉన్నారు నాకు ఒక్కసారి లిస్ట్ ఇచ్చే నేను చూసుకుంటాను అనుకో, నీ కలనా గాడి గుడ్డ దెబ్బకి లేచి లిస్ట్ రాసుకుంటాం మొత్తం. అంతేనా? పలానా వాడు పలానా చేశాడు, పలానా వాడు పలానా చేశాడు, పలానా వాడు పలానా చేశాడు, వీడికి మాత్రం వద్దు దేవా, వీడు మాత్రం నన్ను అర్పణ చూడాలి. అంతే కదా? హల్లెలూయా. మోషే లాంటి ఒక అల్లుడు, రూతు లాంటి కోడలు కరువు అయిపోయారు ఈ కాలంలో. మీరు ఇప్పటి నుంచి మీ అత్తను కానీ, మీరు ఇప్పటి నుంచి మీ కోడళ్లను కానీ, లేకపోతే అల్లుళ్ళను కానీ, ఏదైనా తప్పుగా మీరు మాట్లాడుతున్న ఆలోచనలు నీకు వచ్చేస్తున్నాయంటే అర్థం చేసుకోలేదంటే ఇంట్లో సాతాను దూరిపోయిండు అనేది. ఎందుకు అంటే కనుక కోడలు అనుభూరాలు కాదు కదా, సరే అత్త అనుభూరాలు, మామ అనుభూరాలు వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఏ సమయంలో ఎప్పుడు ఏమైపోతుంది అనేది. అక్కడ మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకో, ఎలాంటి కష్టాలు మనకు రావు. కోడలు కూడా ఇలాంటి సమయంలో ఏదో జరగబోతుంది అనేది ఒకవేళ నిజంగా తను గుణవంతురాలు లేకపోతే దానికి ఏమంటారు ఉత్తమురాలు అయితే కనుక అర్థం చేసుకొని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసుకొని దానికి దాన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ ఇద్దరి మధ్యలో నలిగేవాడు ఎవడో తెలుసా? మా పురుషులే. హల్లెలూయా. కుమారులు అందుకనండి ఈ తిప్పలు ఎందుకు రా బాబు నీకు, ఈ తిప్పలు ఎందుకు పడతావు నువ్వు? తండ్రిని తల్లిని విడిచి నీ భార్యను హత్తుకో. కోడల కూతురు నువ్వు నీ స్వకీయులను వదులుకొని, నీ స్వజనులను, నీ తండ్రిని వదులుకొని తిరిగి వచ్చేయమ్మా. హల్లెలూయా. దానికి అర్థమైందంటే అమ్మ నాన్న వదలడం కాదు, వాళ్ళు ప్రేమ కావాలి. తల్లిదండ్రులకు కోపాలు ఎందుకు వస్తాయంటే కనుక తల్లిని ఎప్పుడైతే తండ్రిని డీగ్రేడ్ చేస్తామో, తక్కువ అంచనేస్తాం చూసినామో, వాళ్ళకి అక్కడనే బాధ అనిపిస్తుంది. అక్కడికి ఎక్కడ బాధ? నీ తల్లిదండ్రులు నీ కుటుంబంలో ఎందుకు వస్తారు? అంతేనా కదా? భార్య కన్నా తల్లిని ఎక్కువ ప్రేమించడం బైబిల్ చెప్పింది వాస్తవంగా. అలానే అమ్మ నాన్నను ఏ విధంగా కూడా సన్మానించకుండా నువ్వు బతకొద్దు, తోలు తీసేస్తాను దేవుడు. వాళ్ళను సన్మానించాల్సిన సమయంలో సన్మానించాలి, గౌరవించాలి, వాళ్ళకు నెత్తి మీద కూర్చోబెట్టి తీసుకోపోవాలి. నీ భార్యను కూడా అదే విధంగా నువ్వు చూసుకో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకు స్పష్టంగా మాట్లాడాడండి. ఒకవేళ అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఈ విషయంలో భేదాభిప్రాయాలు మనకు వచ్చేస్తున్నాయంటే కనుక మనం చేయాల్సిన పని అదే. ఇందాక చెప్పినాను కదా, నీ సహోదరుని నువ్వు ఒకవేళ ద్వేషించిన ఎడల నువ్వు మర్డర్ చేసేస్తున్నావు అని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. రేపు వచ్చే వారము నేను ఎప్పుడైతే నెక్స్ట్ నేను వస్తానో ఆ సమయంలో కుటుంబ వ్యవస్థలో ఆర్థిక ఇబ్బందులు ఎలా ప్రారంభమవుతాయి, సాతానుగాడు డబ్బు అనే ఒక మంత్రాన్ని మన కుటుంబంలో ఎలా తెస్తాడో అనే దాని మీద నేను మాట్లాడతాను. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మాటలు దేవుడు దీవింపబడుగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాలకు వేలాది చెల్లిస్తున్నాం నాయన. నీ మాటలను ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి వారిని ప్రభా తండ్రి మీరు సూటిగా మాట్లాడాలని నమ్ముతున్నాం. నాతో, మాతో, మా అందరితో ప్రభా తండ్రి నువ్వు స్పష్టంగా మాట్లాడావని ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా. ప్రేమ లేనివాడు నా వాడు కాదని చెప్పినావు. తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు అని చెప్పినావు ప్రభా. నేను మేము ప్రతిరోజు ఎన్నోసార్లు ప్రభా తండ్రి చంపేస్తా ఉన్నాం. మా ఆలోచనలు మార్చు, మా ప్రవర్తనను మార్చు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని చెప్పినాం. ఒక గుణవంతురాలైన ప్రభా కోడల్ని నువ్వు మార్చు ప్రభా. ఉత్తమురాలని అత్తను ప్రభా తను నువ్వు మార్చు ప్రభా.
నీ కళ్ళ ముందు ఉన్న వ్యవస్థలు ప్రభువా నువ్వు మార్చుకొని ప్రార్థన చేస్తున్నావు. యేసయ్యా, నీ మాటలు సాతాను దొంగలించకుండా, ఈ విత్తనాన్ని దొంగలించకుండా ప్రభువా నువ్వు కాపాడుతున్నావు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.